వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. మనం ఈరోజు ఈఓ సిడిపిఓకి సంబంధించి పేపర్ 2లో 8th యూనిట్లో అడుగుతున్నటువంటి స్కీమ్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ స్కీమ్ని ఏమని అంటున్నాము అనంటే బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఏమంటున్నాం? బేటీ బచావో బేటీ బచావో బేటీ పడావో బేటీ పడావో అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. సరే, ఈ బేటీ బచావో బేటీ పడావో గురించి ప్రీవియస్గా మనం విని ఉన్నాం. సో మరి ఈ స్కీమ్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా నేర్చుకోవాలి, క్వశ్చన్స్ ఎలా అడగడానికి అవకాశం ఉంది, క్వశ్చన్ ఎలా అడిగినా మనం ఏం నేర్చుకుంటే ఆన్సర్ చేయగలుగుతాము. సో ఇలా ఈ అంశాలను గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం. సో బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి స్కీమ్ ప్రారంభమైంది భారతదేశంలో, ఇది రన్ అవుతూ ఉంది భారతదేశంలో. మరి బేటీ బచావో అంటే ఏంటి, బేటీ పడావో అంటే ఏంటి? సో ఆడపిల్లకి సంబంధించినటువంటి రక్షణ కల్పించడం, సో అలాగే వారికి సంబంధించినటువంటి చదువును ఇప్పించడం లేదా చెప్పించడాన్నే మనం ఏమంటున్నాము అనంటే బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. అంటే ఆడపిల్లల రక్షణ అలాగే వారికి సంబంధించినటువంటి చదువు. సో ఈ రెండింటి కోసం వచ్చినటువంటి పథకాన్నే బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. మరి ఈ స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారు, ఎవరు లాంచ్ చేశారు అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు. ఈ స్కీమ్ని ప్రారంభించింది ఎవరు, ఎవరు ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు అని చెప్పేసి అడుగుతా మనం ఆన్సర్ ఏం చేయాల్సి ఉంటుంది అని అంటే ఈ బేటీ బచావో బేటీ పడావో బీపీ అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. BBP బేటీ బచావో బేటీ పడావో అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం, ఇలా రాస్తూ ఉన్నాం. సో ఈ పథకాన్ని ఎప్పుడు అనంటే జనవరి 22న 2015న ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ప్రారంభించారు సార్ ఈ స్కీమ్ని అనంటే హర్యానా రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. ఎక్కడ అని అంటున్నాం? హర్యానా రాష్ట్రంలో. ఎక్కడ అనంటే పానీపట్ అనేటువంటి ప్రాంతంలో ఈ స్కీమ్ని ప్రారంభించారు అని అంటున్నాం. ఎవరు ప్రారంభించారు? మోడీ గారు. ఏ రాష్ట్రం ఈ పానీపట్ ఉన్నది? హర్యానా రాష్ట్రంలో. ఎప్పుడు ప్రారంభించారు? జనవరి 22, 2015లో ప్రారంభించారు అని అంటున్నాం. అయితే ఈ స్కీమ్ని మోడీ గారు ప్రారంభించారు అనేది మనకు తెలిసింది. అంతకుముందు ఈ స్కీమ్ గురించి ఏమైనా మాట్లాడారా ఈ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అని అంటే ఒక అంశాన్ని మాట్లాడారు. సో ఏమని మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారు అని అంటే ఈ 2015 కంటే ముందు 2014 అక్టోబర్ 11న ఈ రోజున ఏమని పిలుస్తా ఉన్నాము అని అంటే అంతర్జాతీయ బాలికల దినోత్సవం అని చెప్పేసి అంటా ఉన్నాం. అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఎప్పుడు అనేది ఇప్పుడు తెలియకపోతే నీకు ఇప్పుడు తెలిసింది మళ్ళీ. సో ఈ అంతర్జాతీయ బాలికల దినోత్సవం అక్టోబర్ 11 అని అంటున్నాం. ఈ 2014 అక్టోబర్ 11న ఏమన్నారు అని అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు భారతదేశంలో ఆడపిల్లలను రక్షించుకునేందుకు వారికి మంచి చదువును ఇప్పించేందుకు ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నాము అని చెప్పేసి ముందుగానే చెప్పడం జరిగింది. అది ఎప్పుడు అని అంటే అంతర్జాతీయ బాలికల దినోత్సవం. సో ఈ స్కీమ్ని ప్రారంభించే ముందు బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ని ప్రారంభించే ముందు మోడీ గారు ఏ సందర్భంలో ఈ పథకం గురించి మాట్లాడినారు అని అంటే 2014 అక్టోబర్ అంతర్జాతీయ బాలికల దినోత్సవం రోజున ఈ పథకం గురించి మాట్లాడడం జరిగింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సార్ మరి ఈ ఆడపిల్లల రక్షణ, ఆడపిల్లలకి సంబంధించినటువంటి చదువు అని అంటున్నాం. సో ఈ రక్షణకి సంబంధించి చదువుకు సంబంధించి ఈ పథకాన్ని హర్యానా రాష్ట్రంలో ప్రారంభించారు అని అంటున్నాం. హర్యానా రాష్ట్రం గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలి. ఏంటి అని అంటే దేశంలోనే అత్యంత తక్కువగా లింగ నిష్పత్తి కలిగినటువంటి రాష్ట్రం ఏది అని అంటే హర్యానా. ఏ జనాభా లెక్కల ప్రకారం? 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యంత తక్కువగా ఏముంది అని అంటున్నాం?
జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది ఉంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో దీన్నే మనం ఏమంటున్నాము అని అంటే లింగ నిష్పత్తి అని అంటున్నాం. లింగ నిష్పత్తిని ఎలా లెక్క కడతారు సార్ అని అంటే ప్రతి 1000 మంది పురుషులకి స్త్రీల సంఖ్య ఎంత ఉంది అని చెప్పేసి లెక్క కడతారు. ఇగో ఈ 2011 లెక్కల ప్రకారం హర్యానాలో ప్రతి 1000 మంది పురుషులకి 834 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. సో ఇలా హర్యానా రాష్ట్రం అనేది దేశంలోనే అత్యంత తక్కువగా లింగ నిష్పత్తిని కలిగి ఉంది అని చెప్పేసి ఈ హర్యానా కానీ, ఉత్తరాఖండ్ కానీ, న్యూఢిల్లీ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో లింగ నిష్పత్తిలో వెనుకబడి ఉన్నాయి అని చెప్పేసి, అలాగే ఆ లింగ నిష్పత్తిని పెంచాలి అని అంటే ఇలాంటి పథకం రావాలి అని చెప్పేసి ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇగో హర్యానా అనేది 2011 జనాభా లెక్కల ప్రకారం అత్యంత ఎక్కువగా లింగ నిష్పత్తిని చూపెడుతున్నటువంటి రాష్ట్రంగా మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి హర్యానా రాష్ట్రం గురించి మాట్లాడినాం. ఈ హర్యానాలోనే బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ ప్రారంభమైంది అని అంటున్నాం. ఒకసారి ఈ 2011 జనాభా లెక్కలకి సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి అంశాలను గురించి కూడా డిస్కస్ చేద్దాం. మరి ఈ 2011లో భారతదేశంలో ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య ఎంత ఉంది అని అంటే సో 919 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 919. సో ఇది ఎంతమందికి? ప్రతి 1000 మందికి. ఇది దేని వ్యాప్తంగా అని అంటున్నాం? ఇగో భారతదేశ వ్యాప్తంగా. ఎక్కడ అని అంటున్నాం? భారతదేశ వ్యాప్తంగా 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య ఎంత? 919. మరి ఇది 2001 జనాభా లెక్కలతో పోల్చి చూస్తే 2001 జనాభా లెక్కలతో పోల్చి చూస్తే 2001లో ప్రతి 1000 మంది పురుషులకు స్త్రీల సంఖ్య ఎంత ఉంది అని అంటే 927 ఉంది. సో ఇది 2001తో పోల్చి చూస్తే 2011లో మరొక 8 మంది స్త్రీలు తగ్గిపోవడం జరిగింది 10 సంవత్సరాల కాలంలో. అంటే ఇక్కడ స్త్రీలను ప్రత్యేకంగా బాలికలను రక్షించుకోవాల్సినటువంటి అవసరం అనేది ఏర్పడింది అనేటువంటి అంశాన్ని కూడా గుర్తించాలి. సో ఇలా భారతదేశంలో లింగ నిష్పత్తిని సాధించినటువంటి లింగ నిష్పత్తిలో బాలికలకి మంచి విద్యను అందించేందుకు, మంచి ఆరోగ్యాన్ని అందించేందుకు ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. సో అలా వచ్చినటువంటి పథకమే బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి పథకం. సో ఈ పథకం ఏ మంత్రిత్వ శాఖలు కలిసి సమన్వయం చేసి తీసుకొచ్చాయి అని అంటే మనం 3 మంత్రిత్వ శాఖలను గురించి గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ 3 మంత్రిత్వ శాఖలు ఏంటి అని అంటే ఒకటి మహిళా మరియు శిశు మంత్రిత్వ శాఖ. ఇక రెండోది ఏమంటున్నాము అని అంటే రెండో మంత్రిత్వ శాఖ ఏంటి అని అంటే ఆరోగ్య మంత్రిత్వ శాఖ. మూడోది ఏంటి అని అంటే విద్యా మంత్రిత్వ శాఖ. ఏమంటున్నాం? విద్యా మంత్రిత్వ శాఖ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. ఈ 3 మంత్రిత్వ శాఖలు కలిసి తీసుకొచ్చినటువంటి పథకాన్నే మనం ఏమంటున్నాము అని అంటే బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి స్కీమ్గా చెప్తా ఉన్నాం. మరి ఈ స్కీమ్కి సంబంధించి హర్యానాలో పానీపట్లో స్టార్ట్ అయినప్పుడు ఈ స్కీమ్కి ప్రారంభ నిధిగా అంటే ఎంత బడ్జెట్ని కేటాయించారు అని అంటే 100 కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ 100 కోట్ల రూపాయలను కేటాయించి ప్రభుత్వం ఏం సూచనలు చేసింది అని అంటే ప్రజల్లోకి బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి పథకం బలంగా తీసుకువెళ్ళాలి అని చెప్పింది. అలాగే సమాజంలో ఉన్నటువంటి వివిధ సంఘాలతో కోఆర్డినేట్ అయ్యి ఆడపిల్లల రక్షణ, ఆడపిల్లల విద్య అనేటువంటి దానికి విస్తృత ప్రచారం కల్పించాలి అని చెప్పింది. శిశు మరణాలను నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలి అని చెప్పింది. సో అలాగే ఫ్రీ కన్సెప్షన్, అలాగే ప్రీనాటల్ డయాగ్నోస్టిక్స్కి సంబంధించినటువంటి టెస్టులు ఏవైతే ఉంటాయో ఏమంటున్నాం? ప్రీ కన్సెప్షన్ అలాగే ప్రీనేటల్ డయాగ్నోస్టిక్స్ టెస్టులు ఏవైతే ఉంటాయో వీటిని చట్టాల ప్రకారం నియంత్రించాలి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది.
అంటే ముందస్తుగా లింగ నిర్ధారణ చేయడానికి సంబంధించి ఆడపిల్ల అని తెలిస్తే భ్రూణహత్యకు పాల్పడేటువంటి ఈ సమాజంలో వాటిని నిరోధించాలి అని అంటే ఇగో ఏదైతే టెస్టులు జరుగుతాయో ప్రీ కన్సెప్షన్ అలాగే ప్రీనాటల్ డయాగ్నోస్టిక్స్ టెస్టులు జరుగుతాయో వీటిని నిరోధించాలి అని చెప్పేసి చట్టపరంగా వాటిని కంట్రోల్ చేయాలి అని చెప్పేసి చెప్పింది. మరి బేటీ బచావో బేటీ పడావో ద్వారా ఏం సాధించాలి అనుకున్నారు అని అంటే లింగ నిష్పత్తిని సాధించాలి, అలాగే పిల్లలందరికీ బాలికలందరికీ విద్యను సమర్థవంతంగా అందించాలి అని చెప్పేసి ప్రభుత్వం భావించింది. సో మరి ఇక్కడ లింగ నిష్పత్తిని పెంచేందుకు చట్టాలను కఠినంగా అమలు చేసి ఆడపిల్లను రక్షిస్తే కలిగేటువంటి లాభాలను గురించి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ద్వారా ప్రజలకి అవగాహన కల్పించాలి అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. మరి అలాగే విద్య కోసం ఏం చేసినారు, బేటీ పడావో అన్నాం కదా, వీటి కోసం ఈ కార్యక్రమంలో భాగంగా ఏం చేశారు పిల్లల కోసము అని అంటే పిల్లలు చదువుకునేటువంటి స్కూల్స్ కానీ అలాగే వారికి విద్యను బోధించేటువంటి ఉపాధ్యాయులు కానీ పిల్లలు వెళ్ళేటువంటి స్కూళ్ళల్లో మరుగుదొడ్లు కానీ సమర్థవంతంగా ఉండాలి అని చెప్పేసి ప్రణాళిక చేయడం జరిగింది ఈ పథకంలో భాగంగా. సో ఈ పథకానికి సంబంధించి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్గా గుర్తుంచుకోవాలి. మరి బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి పథకానికి ఎవరైనా బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారా అని అంటే ఉన్నారండి. ఎవరున్నారు బ్రాండ్ అంబాసిడర్గా అని అంటే సాక్షి మాలిక్ ఉన్నారు. ఎవరు అని అంటున్నాం, సాక్షి మాలిక్. ఏమంటున్నాం, బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ బేటీ బచావో బేటీ పడావో. సో సాక్షి మాలిక్ పేరు గుర్తుపెట్టుకోవాలి. బేటీ బచావో బేటీ పడావోకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అని అంటే సాక్షి మాలిక్. ఎప్పటి నుంచి ఈవిడ బ్రాండ్ అంబాసిడర్గా మారారు అని అంటే 26 ఆగస్ట్ 2016 నుంచి బ్రాండ్ అంబాసిడర్గా కొనసాగుతూ ఉన్నారు సాక్షి మాలిక్ గారు. ఓకేనా, ఎప్పటి నుంచి 26 ఆగస్ట్ 2016 నుంచి సాక్షి మాలిక్ గారు ఈ బేటీ బచావో బేటీ పడావోకి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అయితే ఈ పథకానికి సంబంధించి కేటాయించినటువంటి 100 కోట్లు మరి సమర్థవంతంగా ప్రచారం కోసం ఈ పథకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఖర్చు పెట్టారా లేదా అని చెప్పేసి కాగ్ అనేది ఒక రిపోర్ట్ తయారు చేస్తే కాగ్ రిపోర్ట్ ప్రకారం ఏం తేలింది అని అంటే నిధుల దుర్వినియోగం జరిగింది, ఈ పథకానికి కేటాయించినటువంటి బడ్జెట్ దుర్వినియోగం అనేది చేశారు అని చెప్పేసి కాగ్ అనేది రిపోర్ట్ ఇచ్చింది. బేటీ బచావో బేటీ పడావో స్కీమ్పై కాగ్ ఏమని రిపోర్ట్ ఇచ్చింది అని అంటే నిధుల దుర్వినియోగం జరిగింది అని చెప్పేసి చెప్పాలి. కాగ్ అంటే ఏంటి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనేది ఉంది. సో ఈ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ అనేది ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యయం గురించి లెక్కలు చేస్తుంది. అలా కాగ్ అనేది పథకాలకి సంబంధించినటువంటి బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి పథకం మీద లెక్కలు చేసి ప్రభుత్వం కేటాయించినటువంటి నిధులను కొందరు దుర్వినియోగం చేశారు అని చెప్పేసి చెప్పింది. ఈ అంశాన్ని కూడా చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి. సో ఇలా బేటీ బచావో బేటీ పడావో అనేటువంటి పథకం చాలా ముఖ్యమైనటువంటి పథకం. సో ఈ పథకం ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది అని అంటే మహిళా మరియు శిశు మంత్రిత్వ శాఖ పరిధిలో ఉంది. కానీ ఈ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖలు కలిసి నిర్వహిస్తూ ఉన్నాయి అని అంటే మహిళా మరియు శిశు మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ. మహిళా మరియు శిశు మంత్రిత్వ శాఖకి సంబంధించి ప్రస్తుతం మంత్రిగా ఎవరున్నారు అని అంటే స్మృతి ఇరానీ ఉన్నారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖకి సంబంధించి కేంద్రంలో ఎవరున్నారు అని అంటే మన్సుఖ్ మాండవియా ఉన్నారు. విద్యా మంత్రిత్వ శాఖగా ప్రస్తుతానికి ఎవరున్నారు కేంద్రంలో అని అంటే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారు. సో ఇలా ఈ మంత్రిత్వ శాఖలు ఈ పేర్లను కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇలా వచ్చినటువంటి పథకమే బేటీ బచావో బేటీ పడావో. ఎప్పుడు వచ్చింది అనేది ఇంపార్టెంట్, చెప్పిన 2015 జనవరి 26న. సో ఈ పథకానికి సంబంధించి నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖలు మహిళా మరియు శిశు మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ, విద్యా మంత్రిత్వ శాఖ. సో దీనికి బ్రాండ్ అంబాసిడర్ సాక్షి మాలిక్. హర్యానాలో ఈ పథకం స్టార్ట్ అయింది. హర్యానాలో 2011 జనాభా లెక్కల ప్రకారం లింగ నిష్పత్తి ప్రతి 1000 మందికి 834 మంది స్త్రీలు మాత్రమే ఉన్నారు. ఇది అత్యంత తక్కువగా నమోదైంది. ఇక నెక్స్ట్ భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1000 మందికి 919 మంది ఉన్నారు. సో ఇలా ఈ లింగ నిష్పత్తిని పెంచేందుకోసం వచ్చిన పథకమే బేటీ బచావో.
బేటీ పడావో అని అంటే పుట్టినటువంటి బాలికలకు మంచి విద్యను ఇస్తే వారు స్వతహాగా ఎదిగి ఈ సమాజానికి ఉపయోగపడతారు అని చెప్పేసి ఇగో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. అన్ని కోణాలలో కూడా ఈ పథకాన్ని మీకు వివరించడం జరిగింది. దీన్ని బాగా గుర్తుంచుకొని ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది, బాగా రాయండి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.